సో ఈ జనరేషన్ మొత్తం ఫిలిం హీరోస్ వైపు చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు కాబట్టి జస్ట్ ఒకసారి ఆలోచించండి. మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ గారు అయి ఉండొచ్చు, రామ్ చరణ్ గారు అయి ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అయి ఉండొచ్చు. ఎవరైనా మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే, మీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే, మీ గురించి కేర్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలాగుంటుంది? మీ బర్త్డేలకి విష్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలాగుంటుంది? గిఫ్ట్లు పంపిస్తే ఎలాగుంటుంది? వెల్, ఇది కొద్దిగా కష్టమే, బట్ శ్రీకృష్ణుడు భక్తుడికి ఇది కష్టం కాదు. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 30లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఏ వ్యక్తి అయితే ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో, ప్రతి సిచ్యువేషన్లో నన్నే చూస్తాడో, వాడు నన్నే తలుచుకుంటాడో, వాడిని నేను ఎప్పుడు మర్చిపోను, అలాగే వాడు నన్ను మర్చిపోడు. అర్థం కాలేదు కదా? సింపుల్గా చెప్తాను ఏంటంటే, మీ లైఫ్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఆ వ్యక్తిలో ఉన్న సోల్ మిమ్మల్ని ప్రేమిస్తుందని. ఆ సోల్ ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడే. సో కృష్ణుడే ఒక మనిషి రూపంలో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి వల్ల మీరు ప్రాబ్లమ్స్లో ఇరికిపోయారు. సో అక్కడ కృష్ణుడు మీ పేషెన్స్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ మనిషి లోపల కూడా దేవుడు ఉన్నారు కాబట్టి అక్కడ మీరు ఆ మనిషిని ద్వేషించకూడదు. అక్కడ మీరు ఏంటి యాక్సెప్ట్ చేయాలంటే, ఓకే, ఇది భగవంతుడు నా పైన పెట్టిన ఒక పరీక్ష అని చూడాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే అక్కడ మీరు ఏమీ చేయలేరు, ఏమీ అర్థం కావట్లేదంటే అక్కడ భగవంతుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ పెట్టారు కాబట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుక్కో అని పిలుస్తున్నారు. ఏ రోజైతే మీరు ఇది అర్థం చేసుకుంటారో ఆ రోజు మీరు ఒక యోగిలాగా మారిపోతారు, మీరు ఒక స్థితప్రజ్ఞుడిలాగా మారిపోతారు. మన లైఫ్లో పెద్ద గోల్ ఏంటి తెలుసా? మనీ కాదు, లవ్ కాదు, రిలేషన్ కాదు. ద బిగ్గెస్ట్ గోల్, మన లైఫ్లో ఉన్న పెద్ద గోల్ ఏంటి తెలుసా? భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, మనం ఎవరో తెలుసుకోవాలి. టు బి వెరీ ఆనెస్ట్, మన లోపలే దేవుడు ఉన్నారని తెలుసుకోవాలి. తెలుసుకోండి, కృష్ణుడిని మర్చిపోవద్దు. ఎందుకంటే కృష్ణుడు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదు. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.